తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తము 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో 2,981 వార్డులలో పోలింగ్ నిర్వహించారు. అయితే అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా ఓటింగ్ ప్రశాంతంగా సాగింది. సాయంత్రం 5 గంటలలోపు క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. అయితే మున్సిపల్ ఎన్నికలలో ఆ పార్టీదే హవా అంటూ ఎగ్జిట్ పోల్స్ సర్వే ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ ఫలితాలు పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ సర్వే అంచనా వేసింది. మున్సిపల్ ఎన్నికలలో 7 కార్పొరేషన్లలో మంచిర్యాల, రామగుండం, నల్గొండ, మహబూబ్నగర్, కొత్తగూడెంను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ సర్వే అంచనా వేసింది. నిజామాబాద్, కరీంనగర్ను బీజేపీ దక్కించుకుంటుందని, బీఆర్ఎస్ ఒక్క కార్పొరేషన్ మా సొంతం చేసుకోలేదని స్పష్టం చేసింది. బీఆర్ఎస్ ఒక్క కార్పొరేషన్ను సొంతం చేసుకోలేదని స్పష్టం చేసింది. 116 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ 68, 76 సీట్లు, బీఆర్ఎస్ 29 నుంచి 36 సీట్లు, బీజేపీ 3 నుంచి 5 సీట్లు, అలాగే ఎంఐఎం 0 నుంచి 1 సీటు, ఇతరులు 8 నుంచి 14 సీట్లు దక్కించుకుందని స్పష్టం చేసింది. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ సర్వే ప్రకారం అధికారం కాంగ్రెస్ పార్టీకి 36% ఓట్లు వచ్చినట్లు సర్వే తెలిపింది. అలాగే బీఆర్ఎస్ పార్టీకి 29.7%, బీజేపీకి 19.3%, ఎంఐఎం పార్టీకి 2%, అలాగే ఇతరులకు 9.7% ఓటింగ్ వచ్చినట్లు పీపుల్స్ పల్స్ సంస్థ అంచనా వేసింది.